పని చేయండి, మీరు రాజమండ్రి గోదావరికి వచ్చి మీరు కోట్ల దగ్గర గ్లాసు నీళ్ళు ఇస్తారు, తాగండి, మీకు వెంటనే స్పాట్ లో 1000 రూపాయలు ఇస్తారు. ఎవడే గోదావరి పొల్యూషన్ అయిపోతే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. నీళ్ళు తాగడాలో మేము అడిగితే మీరు వాటర్ బాటిల్ కొట్టామండి, బిస్లరీ వాటర్ తాగుతాం, ఈ వాటర్ తాగండి అంటారు. ఇది అంతకంటే దాన్ని పొల్యూషన్ అనేది ఎప్పుడు ఫస్ట్ వాటర్ ఉండాలి, బాగుండాలి, నెక్స్ట్ గాలి బాగుండాలి, నెక్స్ట్ డ్రైనేజీలు బాగుండాలి. ఏమీ లేకుండా ఫ్లెక్సీల వల్ల చేసామండి. దానికి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చాడు, జగన్ గారు మ్యాచింగ్ 34 కోట్లు ఇచ్చాడు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చాడు. మొత్తం 95 కోట్లతో ఉక్కుపేట దగ్గర మురుగునీటి శుద్ధి కర్మాగారం రన్ అవుతుంది. అందరికీ మురుసు తయారవుతుంది. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ 55 MLD ఆ మురుకు అది తయారవ్వలేదని గోదావరిలో కలిపేస్తారు. అలా కలపకూడదు కదా. ఇది వదిలేయండి కదా. దాని పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే బోళ్ళంతా నేను నాకు తెల్లారులైతే బుర్రలు అయ్యే ఉంటాయి. ఎక్కడ ఇది కాకరి దాటిన తర్వాత మలమూత్రాలన్నీ చెప్పిట్టారు, వారికి కలిపేస్తున్నారు. ఎవరు కలుపుతున్నారు అన్న కలవ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అది ఫ్లెక్సీలు కాదు కదా, ఉంటే కాదు కదా ఫ్లెక్సీలు తీసి నేను 12 hours 24 hours మాట్లాడేస్తా. సరిగా స్పందించకపోతే వచ్చే సోమవారం నాడు 19వ రోజున మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఏదైతే ఈ ఫ్లెక్సీల ప్రాబ్లం ఉందో దాన్ని గతంలో ఏ రకంగా చేసేవారు అలాగే చేసి అధికార పార్టీకి ఏ రకమైన వెసులుబాటు ఇస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు కూడా అదే వెసులుబాటు వాళ్ళని కోరుతున్నారు.